అందరికీ నమస్కారం. నేను మీ నాగరాజ్ శర్మ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. నేను మీ నాగరాజ్ శర్మ రాజ్పూడి. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్పూడి బ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న ధర్మ సందేహం గురించి మీకు చెప్దామని మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది. ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఈ ఆషాఢ మాసం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ కూడా వారి యొక్క భర్తల గురించి, ఆరోగ్యాల గురించి, ఐశ్వర్యం గురించి, ఐదో తరం గురించి శ్రావణ శుక్రవారం నోములు, శ్రావణ మంగళవారం నోములు, అలాగే వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ శ్రావణ మాసంలో చేయటం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో కూడా స్త్రీలు వారి యొక్క ఐదో తరం గురించి, వారి యొక్క భర్తల ఆరోగ్యం గురించి కొన్ని శుక్రవారాల పూట అమ్మవారికి ఆరాధన చేస్తే, శ్రావణ మాసంలో చేస్తే, నోములు చేస్తే, శ్రావణ మంగళవారాలు కానీ, శ్రావణ శుక్రవారాలు కానీ, వరలక్ష్మి వ్రతం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఈ ఆషాఢ మాసంలో కూడా గ్రామ దేవతలకు కానీ, వారి ఇంటి ఇలవేలుపుకు కానీ అమ్మవారికి శుక్రవారం నాడు సారి సమర్పించడం వల్ల అటువంటి ఫలితాన్ని పొందవచ్చండి. ఈ ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ కూడా తన ఐదవ మాంగళ్య బలం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జూలై 24వ తారీఖు దశమి శుక్రవారం నాడు అమ్మవారికి వాయనం అంటే సారే సమర్పిస్తే వారి యొక్క ఐదతనం చిరకాలం కలకాలం చల్లగా ఉంటుంది. ఆ రోజు విశేషమైనగా చెప్పబడింది. ఎందుకంటే ఆషాఢ మాసం శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అత్యంత ప్రీతికరమైంది. ఈ మాసంలో గ్రామదేవతకు లేదా ఇంటి ఇలవేలుపుకి వాయనం సమర్పించడం వల్ల కుటుంబ సౌఖ్యము, మాంగళ్య బలము మరియు సర్వసుఖాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుందండి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కుదిరిన వారు 24వ తారీఖు దశమి శుక్రవారం నాడు వారి ఇంట్లో యథాశక్తి అమ్మవారికి అర్చన, పూజ, పారాయణం చేసిన తర్వాత అమ్మవారికి వాయనం సమర్పించి, అలాగే మీకు అందుబాటులో ఎవరైనా ముత్తైదువులు ఉంటే, అవకాశం ఉంటే, ఇవ్వగలిగిన స్తోమత ఉంటే వారికి కూడా వాయనాలు ఇవ్వండి. వాయనం కోసం కావలసిన వస్తువులు ఏమిటంటే, ఒకటి, భక్తిపూర్వకంగా పళ్ళెల్లో ఈ క్రింది వస్తువులను, నేను చెప్పే వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఒకటి, వస్త్రం, కొత్త చీర మరియు రవిక అంటే జాకెట్ ముక్క అండి. ఎరుపు రంగు కావాలి. అంటే ఎరుపు రంగు అనేవి అమ్మవారికి ఇష్టమైన రంగు కాబట్టి ఎర్ర రంగు చీర, ఎర్ర రంగు జాకెట్ ముక్క ఇది ఒకటి రెడీ చేసుకోవాలి. అలాగే సౌభాగ్య సూచికలైన పసుపు, కుంకుమ, గంధం, పసుపు కుంకుమలు, గాజులు అంటే గాజులు కూడా ఎరుపు రంగు అయితే శ్రేష్టం. అలాగే ఎరుపు కానీ పచ్చరంగు, పసుపు రంగు కానీ శ్రేష్టమైనవి. అలాగే కాటుక, అలాగే కుంకుమ, అలాగే అద్దం ఒకటి కావాలి. అద్దము, దువ్వెన, అత్తర్ బాటిల్, చిన్నది ఏదైనా చిన్న అత్తర్ బాటిల్ ఒకటి, మరియు పూలు అంటే సుమంగళికి అంటే కావాల్సినవి ఏంటంటే పసుపు, కుంకుమ, పూలు, గాజులు ఇవి కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి వీటితో పాటు నేను చెప్పినవి ఇవి కూడా మీరు సిద్ధం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి ఏమేమి నైవేద్యం పెట్టాలి అంటే కట్టె పొంగలి అంటే స్వీట్ పొంగల్ కాకుండా మామూలుగా కట్టె పొంగలి, బెల్లం పొంగలి కూడా పెట్టవచ్చు. లేదా క్షీరాన్నం అంటే మనం పాయసం అంటాం కదా, ఆ పాయసాన్ని కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. అలాగే తాంబూలం కూడా పెట్టాలి. తాంబూలంలో పళ్ళు, తమలపాకులు, వక్కలు ఇది తాంబూలం. దీంతో పాటు దక్షిణ అంటే మీ శక్తి కొలది ఎంతో కొంత నగదు అంటే
శక్తి ఉన్నవారు ఒక 1000, 1500, 1000 రూపాయలు, 2000 అలా పెట్టవచ్చు. శక్తి లేని వారు వారి వారి శక్తి అనుసారం కనీస దక్షిణ 11 రూపాయలన్నా పెట్టాలి. 11 రూపాయలు పెట్టి అమ్మవారికి ఈ వాయన అంటే ఈ వాయనానికి ఇవ్వాల్సిన ఈ 4 వస్తువులు మీరు తయారు చేసుకుని అమ్మవారికి పూజ చేయాలి. ఏ సమయంలో చేయాలి? ఆషాఢ మాసంలో ఈ శుక్రవారాలన్నీ కూడా అత్యంత శక్తివంతమైనవి, విశేషమైనవినండి. కుదరని అంటే 24వ తారీఖు దశమి శుక్రవారం నాడు కుదరని వారు మిగతా శుక్రవారాలు ఏవైతే ఉన్నాయో, ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా ఒక శుక్రవారం రోజు అమ్మవారికి విశేషంగా పూజ చేసుకోవచ్చు. అంటే ఆడవాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి, నెలవారీ సమస్యలు ఉంటాయి కాబట్టి వారి వారి సమస్యలను బట్టి చూసుకుని అవకాశం ఉంటే 24వ తారీఖు దశమి చేసుకోండి. ఒకవేళ ఆ రోజు మీకు కుదిరిన పక్షంలో ఏదైనా ఒక శుక్రవారం రోజు అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే ఫస్ట్ గణపతిని పూజ చేసుకోవాలి. పూజా విధానం ఏంటంటే గణపతిని పూజ చేసుకోవాలి. గణపతి ఆరాధన అయిన తర్వాత సంకల్పం, గణపతికి సంకల్పం ఏం చెప్పుకోవాలంటే దీపారాధన చేసిన తర్వాత ఫస్ట్ మొదటగా అక్షతలు చేతిలో తీసుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని మాంగళ్య బలం వృద్ధి చెందాలని, కుటుంబం సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని అమ్మవారిని కలశం మీద కానీ పటం మీద కానీ, ఏదైనా అమ్మవారి పటం ఉంటే పటానికి కానీ ఆవాహన చేసుకుని అమ్మవారికి జరిపించవలసిన షోడశోపచారాలన్నీ పూర్తి చేసి వీలైతే ఇంటి సభ్యులు దగ్గరలో ఉంటే వారి చేత పూజా సమయంలో లలితా సహస్రనామ పారాయణం కానీ, లేదా అమ్మవారి యొక్క స్తోత్రాలు ఏవైనా స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ, లేదా మీకు ఏవైనా వచ్చినవి అమ్మవారికి సంబంధించిన ఏవైనా పాటలు కానీ శ్లోకాలు కానీ పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుందండి. ఈ విధంగా అమ్మవారికి అర్చన చేసిన తర్వాత పైన నేను చెప్పిన వాయనం కోసం సిద్ధం చేసిన ఆ వాయనం అంతా కూడా అమ్మవారికి సమర్పించి, అమ్మవారికి ప్రసాదం కూడా సమర్పించి, తాంబూలము దక్షిణ కూడా సమర్పించి అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వాయనం సమర్పించి దీపారాధన మరియు కుంకుమార్చన ఎవరైతే చేస్తారో చేసి అమ్మవారి స్తోత్రపారాయణం చేయటం ద్వారా మీ యొక్క కుటుంబంలో కానీ మీ యొక్క భర్త యొక్క ఆరోగ్యం కానీ, అలాగే ఇంటి సభ్యుల ఆరోగ్యం కానీ, ఇంట్లో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఆరోగ్యానికి సర్వసుఖాలు కలగాలని చెప్పి ఆధ్యాత్మిక సంప్రదాయంలో విశ్వసనీయమైన విశేషమైన అంటే ఈ క్రియ చేయటం ద్వారా, ఈ విధంగా చేయటం, అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా మీరు విశేషమైన ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే అంటే మీరు లైక్ చేయటం ద్వారా కాకుండా ఈ వీడియోని మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి సుమంగళికి, ప్రతి ముత్తైదువుకు ఈ విషయం చెప్పడం ద్వారా, షేర్ చేయటం ద్వారా వారి యొక్క సౌభాగ్యాలను వారికి కూడా అందించిన వారు అవుతారు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోలను ఆదరించడం ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆదరించండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే కనుక తప్పకుండా ఇది ఇంకో 10 మందికి వెళ్తుంది. వారు కూడా మన యొక్క ఈ సనాతన ధర్మంలో వచ్చే సాంప్రదాయాలన్నీ కూడా పాటించి వారి వారి యొక్క కుటుంబంలో ఐశ్వర్యం పొంది, ఐదోతనం పొంది, సుఖ సంతోషాలతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా నాకు తెలిసినంతవరకు నేను మీకు ఇలా చిన్న చిన్న రెమెడీలు నాకు తెలిసినంతవరకు మీకు చెప్తూ ఉంటాను. కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా ఆ రెమెడీలు పాటించి ఆ ఫలితాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. నమస్కారం.